వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే అందరూ ఎంతగానో ఇష్టపడే ఆనియన్ మెత్తన్ పకోడీ అనమాట. ఉల్లిపాయ మెత్త పకోడీ అంటారు కదా, సో అది ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్, అంటే ఫ్రీగా మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకొని దాంట్లో ఇలాగా మరీ సన్నంగాను కాదు, మరీ దల్సరిగాను కాదు, కొంచెం మీడియం సైజులో ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకొని దాంట్లో సరిపడినంత ఉప్పు, మీరు ఎంత పిండి తీసుకుంటున్నారో దానికి సరిపడినంత ఉప్పు, పచ్చికారం అయితే వేసుకోండి. మీకు నచ్చితే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను మొన్నే కదా తిరుపతి జర్నీ చేసి వచ్చాము, చాలా వేడి చేసి వస్తుందని ఇంకా మసాలాలు అయితే కొంచెం పక్కన పెట్టాను. సో మసాలా ఏమీ వేసుకోలేదు. ఇవన్నీ అంటే ఉప్పు పచ్చికారం బాగా ఆనియన్ పట్టేలా కలుపుకున్న తర్వాత మనం శనగపిండిని అయితే వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఒక్కసారే వాటర్ వేసి కలిపేయొద్దు, మళ్ళీ మనకి కొంచెం అంటే లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతే మనకి పకోడీ సరిగ్గా రాదు. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని, మీకు వీలైతే నచ్చితే మీకు పొంగాలి అనుకుంటే చిన్న లిటిల్ బిట్ ఆఫ్ సోడా గుండు కూడా వేసుకొని బాగా కలుపుకొని, నేను చూపించిన విధంగా కలుపుకొని ఇలా పకోడీ వేసుకుంటే మంచి క్రిస్పీగా మెత్తగా మీకు పకోడీ అయితే రెడీ అయిపోద్దండి. మనకి పకోడీని ఎలా ఫ్రై చేసుకోవాలంటే, పకోడీ వేసుకున్న తర్వాత బుడగలు ఆగిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోకూడదు. మరీ అసలు బుడగలు రాకుండా ఫ్రై చేసుకుంటే మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, డార్క్ గోల్డెన్ కలరు. సో మనకు అలా రాకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట. నేను చూపించిన విధంగా అలా ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మార్చేస్తే చిన్న చిరిచేది వచ్చేస్తుంది సో పకోడీ. సో మరీ ఎక్కువగా వేసుకోకండి. అలాగే మన మిగిలిన బ్యాటర్ని కూడా పకోడీలా వేసుకొని దించేసుకోవడమే. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో మెత్తన్ పకోడీ అంటే, ఆనియన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో మనకి టీతో కానీ నార్మల్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. మనకి ఈవినింగ్ టైంలో తినడానికి ఏమీ లేనప్పుడు చక్కచక్క ఫాస్ట్గా చేసుకునే మంచి స్నాక్ ఐటమ్ అనమాట పకోడీ అనేది. చూసారు కదా, నా పకోడీ అయితే రెడీ అయిపోయింది. పకోడీ వేసుకునేటప్పుడు చిన్న సోడా గుండ అయినా వేయకపోతే మనకి ఇలా గుల్లగా రాదు, లోపల గుల్లగా రాదనమాట. సో మోస్ట్లీ వేసుకోండి. బాయ్ బాయ్.